హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్ థాట్స్. ఈరోజు అయితే మ్యాంగో మస్తానీ వ్లాగ్తో వచ్చేసానండి. ఇది పూణే స్పెషల్, చాలా బాగుంటుంది. మనకు సమ్మర్ సీజన్ మ్యాంగోస్ ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి మేమైతే ట్రై చేసాము. మొన్న మా బాబు అయితే ఒక షార్ట్లో చూసి చెయ్యి మమ్మీ అని అడుగుతుంటే సర్లే అని నేనైతే ట్రై చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఒక్కసారి ట్రై చేసుకుంటే ఈ సమ్మర్ మొత్తంలో ఒక 4-5 టైమ్స్ పక్కా చేసుకొని తింటారండి. ఎలా చేసుకోవాలో మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికోసమైనా బాగా పండిన ఒక 2 మ్యాంగోస్ అయితే తీసుకున్నానండి నేను. ఈ 2 మ్యాంగోస్ని నీట్గా క్లీన్ చేసుకొని ఫస్ట్ అయితే పొట్టు గీకేయాలండి, పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా నీట్గా పీల్ ఆఫ్ చేసుకొని మ్యాంగోస్ని అయితే మనం ఇక్కడ క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పీసెస్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను మీడియం సైజ్ పీసెస్ అయితే చేసుకున్నాను. ఇలా పీసెస్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని అయితే ఒక 1/2 అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా 1/2 అవర్ అయిన తర్వాత పీసెస్ అయితే బయటకు పెట్టుకోవాలి. ఇలా బయట తీసి పెట్టుకున్న తర్వాత ఇది మిల్క్ అండి, చిల్లుడ్ మిల్క్. అంటే మనం వేడి చేసిన పాలని డీప్ ఫ్రిడ్జ్లో చేసుకుంటే అది ఐస్ క్యూబ్ లాగా తయారైతే దాన్ని చిల్డ్ మిల్క్ అంటారు. నెక్స్ట్ ఈ మ్యాంగో పీసెస్ ఆ చిల్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను అమూల్ బ్రౌనీ ఐస్ క్రీమ్ యాడ్ చేసుకున్నాను. వెనీలా ఐస్ క్రీమ్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. సో మా పిల్లలు అయితే వెనీలా ఐస్ క్రీమ్ తినేసారు, చాక్లెట్ ఐస్ క్రీమ్ మిగిలిచ్చారని సరే నేను ఇదే వేసుకున్నాను. అయినా కూడా బాగుంది. ఇక్కడ షుగర్ అయితే ఒక 1/2 కప్ యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ ఒక 2 ఇలాచీలు యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ మిక్సీ పట్టేయడమే. అసలు ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగుందండి. చూసారు కదా, మిక్సీ పట్టడం అయిపోయింది. చూడండి మనకి థిక్నెస్ లెవెల్ ఎలా ఉండాలో ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా ఉండాలండి మనకి. నెక్స్ట్ ఏముంది, ఒక గ్లాస్లో యాడ్ చేసుకొని అందులో అన్నీ యాడ్ చేసుకున్న మ్యాంగో పీసెస్, డ్రై ఫ్రూట్స్, ఐస్ క్రీమ్ యాడ్ చేసుకొని మా పిల్లలకైతే ఇచ్చేస్తున్నానండి. ఇక్కడ మా ఆర్విన్ అయితే రెడీగా ప్లాంక్ పెట్టుకొని కూర్చున్నాడు. ఎందుకంటే గ్లాస్ కదా పగిలిపోతుందేమో అని మేమైతే ముందు జాగ్రత్తగా ప్లాంక్ ఇచ్చేసాము. తనైతే తింటున్నాడు. ఎలా ఉంది టేస్ట్ చెప్పంటే చెప్పకుండా తింటూనే ఉన్నాడు, నచ్చిందని. బాగుందంట. నెక్స్ట్ ఇక్కడ మా అక్క వాళ్ళ బాబుని అడుగుతున్నాము, బాగుందంట. మళ్ళీ తింటా, ఒక నిమిషం ఆగండి అని మళ్ళీ తిని చెప్తున్నాడు. బాగుందంట. సరే కింద పడేయకుండా తిను అని మా ఆర్విన్ అంటే మా ఆర్విన్ నాకు పెట్టిండు, నేను కూడా తిన్నా. చాలా టేస్టీగా ఉంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.